సబ్జెక్ట్ లోపల మనం చూసుకునేటప్పుడు జనరల్గా ఒక స్పెసిఫిక్గా పాయింట్ చూడాలి. ద్రేకానం అని మనం మాట్లాడితే ఒక రాశిని 3గా కోయాలి. 3 పార్ట్స్గా మనం ఒక రాశిని కోస్తే అది ద్రేకానం అని చెప్తాం. ఒక ద్రేకాన్ని మనం 3గా డివైడ్ చేస్తాం. ఒక రాశి అనుకుందాం. ఇది ఒక రాశి, ఇది మేష రాశి అని అనుకుందాం. తర్వాత ఇంకో పక్కన నేను వృషభ రాశి కూడా రాస్తాను. ఇంకొక పక్కది మిథున రాశి కూడా రాస్తాం. మేషం, వృషభం, మిథునం రాస్తాం. మన అందరికీ తెలుసు ఇది రాశిలో 30 డిగ్రీ ఉంది మనకి. ఈ 30 డిగ్రీని మనం 3 పార్ట్స్గా చేస్తే ఇదే ద్రకాణం. 1, 2, 3 పార్ట్గా చేస్తున్నాం. అలా అంటే ఏమవుతుంది? ఇది 10 డిగ్రీలు, ఇది 10 డిగ్రీలు, ఇది 10 డిగ్రీలు. ఇలా మనం తీసుకునేట్టు 10 డిగ్రీ అంటే ఏందండి? 10 డిగ్రీ అంటే 3 పాదాలు. ఒక పాదం = 3 degrees 20 minutes. 3 డిగ్రీలు 20 నిమిషాలు ఒక పాదం. ఇక్కడ 10 డిగ్రీలో మనకి 3 పాదాలు ఉంటాయి. ఒక రాశిలో మనకి 30 డిగ్రీలో 9 పాదాలు ఉంటుంది. అలా 10 డిగ్రీలో మనకి 3 పాదాలు ఉంటాయి. అలా మనకి ఏం చెప్తున్నారంటే 10గా కోస్తే 10 డిగ్రీలో మనకి 3 పాదాలు వస్తుంది. అలా గురుగారు ఏం చెప్పారు అంటే మనం మళ్ళా బేసిక్స్కి వెళ్ళిపోవాలి. ఒక రాశిని 3గా కోస్తే ఒక భావము, ఒక పార్టు 10 degrees వస్తుంది. ఆ 10 degrees = మనకి 3 పాదాలు అని తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము? మనం చెప్పినట్టు మేషం, వృషభం, మిథునం, ఇది 3 ఉంటుంది. సరే అండి, ఈ మేషము, వృషభము, మిథునం ఏందండి? మేషం అంటే చర, మూవబుల్, చర రాశి, మూవబుల్ సైన్, చర మేషం అంటే. స్థిరం ఏంది? వృషభ రాశి మనకి స్థిరంగా ఉంటుంది. పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు స్థిర రాశినే లగ్నం ఉండేటట్టు చూస్తే ఆ పెళ్లి స్థిరంగా ఉంటుంది అని చెప్తారు. తర్వాత ఇక్కడ మిథునం ఉభయ రాశి. సో మనకి ఉన్నది 12 రాశిల్లో 4 చరము, 4 స్థిరము, 4 ఉభయం ఉంటుంది. అందుకే గురుగారు సింపుల్గా ఏం చెప్పారంటే ఒకటే పాయింట్ చెప్పారు. అయ్యా, మనం 3గా విభజిస్తున్నాము ఒక రాశిని చేసేటప్పుడు. చరరాశి అంటే 1, 4, 7, 10. చర మేషము, కర్కాటకము, తులా మరియు మకరము, చరము అంటే మొదటి 10 డిగ్రీలు అన్నాడు. ఫస్ట్ 10 degrees లేక ఫస్ట్ 3 పాదాలు అని చెప్పారు. ఇది ఉత్తమ ద్రేకాన పాదము అని చెప్పారు. ఈ 3 పాదాలు ఉత్తమ ద్రేకాన పాదము అన్నారు. ఇది చరం. సో స్థిరంకి వచ్చేటప్పుడు అయ్యా రెండవది 10 తీసుకుంటారా నాయనా, రెండవది 10 తీసుకుంటే ఈ 3 పాదాలు ఉందిరా, ఈ 3 పాదాలు ఉత్తమ ద్రేకాన పాత అని చెప్పాను. మళ్ళా ఉభయం వస్తుంది. ఉభయంలో చివరి 10 డిగ్రీలు, లాస్ట్ 3 పాదాసు ఉత్తమ ద్రేకాన అన్నారు. దట్ మీన్స్ ఏం అర్థము? 1, 2, 3, 1, 2, 3 అని మనం వెళ్ళిపోతా ఉంటాం. ఇలా ఒక్క చరరాశిలో ఫస్ట్ 10 డిగ్రీలు 3 పాదాలు, స్థిరంలో రెండవ 10 డిగ్రీలు. అలా మనం చూసుకుంటే మనకి వచ్చేది బాగా ఇది చూడండి. ఈ పీపీటీ చూడండి. ఈ పీపీటీ చూస్తే చాలా బాగా మీకు అర్థమవుతుంది. ఒక స్పెసిఫిక్గా పాయింట్ చెప్తాను మీ అందరికీ. మనకి చూడండి, నేను రాసింది ఇది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం. వచ్చిందా?
ఈ బాక్స్ చూడండి, ఈ కలర్లో పింక్ కలర్లో పెట్టాను చూసారా, అది ఫస్ట్ 3 పాదాస్. ఇప్పుడు మనకు అందరికీ తెలుసు మేషంలో ఫస్ట్ 3 పాదాలు ఉత్తమ ద్రేకాన పాదాలు అని చెప్తాం. ఏంటండి ఉత్తమ? ఉత్తమ అంటే గొప్ప, ఉత్తమ పుత్తిరా అని అంటాం. దట్ మీన్స్ సత్పుత్తిరా, ఉత్తమ పుత్తిరా అని చెప్తాం. అలా ఉత్తమ ద్రేకానంలో అలాగే మనకి రెండోది చూస్తాము. ఇక్కడ వచ్చింది ఏంది? సెకండ్ ద్రేకానం, ఇది స్థిర. మూడవది పింక్ లో చూసారా, ఇది దట్ మీన్స్ ఏంది? ఇది చాలా ఈజీగా 1 2 3 చరరాశిలో మొదట 3వ పాదము, స్థిర రాశిలో 2వ 3వ పాదము, మళ్ళా ఉభయ రాశిలో చివరి ఉన్న 3 పాదాలు ఉత్తమ ద్రేకాన పాదాలు అని చెప్తాం. అలా చూడండి, మనకి ఇక్కడ 3, 2లో 3 అంటే 12 రాశిలు ఉన్నాయి మనకి. 12 × 3 మనకి 36. ఇది ఉత్తమ ద్రేకాన పాదాస్ మనకి 36 పాదాలే. మనకి ఎన్ని పాదాలు ఉన్నాయి? 108 పాదాలు ఉంది. 12 × 9 ఎన్ని పాదాలు? 12 × 9 మనకి 108 పాదాలు. బట్ ఈ 108 పాదాల్లో గురుగారు ఏమంటారంటే, మనకి చెప్పే ఒక్క రాశిలో 3 పాదాలు, ఒక్క రాశిలో 3 పాదాలు అంటే 12 × 3 36. ఇది గొప్ప పాదాలు, గ్రేట్, ఉత్తమ, మంచిది అని చెబుతారు. అలా ఇది దానికే ఉత్తమ ద్రేకాన ప్రశ్న శాస్త్రంలో కూడా ఈ 36 నంబరే వాడాను నేను. 36లో మీరు 36వ నంబర్ అంటే అది రేవతి 4వ పాదం. ఎవరైనా 1వ నంబర్ ఇచ్చారంటే అశ్విని 1వ పాదం. అలా ఈ 36లో మనకి, అందుకే గురుగారు ఏం చెప్పారు? చర రాశిలో ఫస్ట్ 3 పాదాలు, స్థిర రాశిలో 2వ 3 పాదాలు, ఉభయ రాశిలో 3వ 10 పాదాలు. ఇదే ఇలా మనం తిప్పుకుని వస్తే మనకి మూవబుల్ సైన్ ఫస్ట్ 3 పాదా ఉత్తమ ద్రేకాన ఇక్కడ రాస్తుంది. ఫిక్స్డ్ సైన్ స్థిర రాశి, ఇది ఉత్తమ ద్రేకాన. ఉభయ రాశి మనకి 3 పాదాలు ఉత్తమ ద్రేకాన అని చెప్పి 12 × 3 36 ఉత్తమ ద్రేకాన పాదాసు మనకి వస్తుంది. దాంట్లో గొప్పగా ఏందిరా చెప్పుతాము అని అనుకుంటే మనకి అందరికీ ఒక పాయింట్ తెలుస్తుంది. వర్గోత్తమ అని అంటాం. అబ్బా సార్, ఇది వర్గోత్తమ సార్, ఈ భావాధిపతి వర్గోత్తమ సార్ అని అంటారు. వర్గోత్తమ సార్, చాలా గ్రేట్ సార్, ఈ నక్షత్రాధిపతి లగ్నాధిపతి వర్గోత్తమ సార్ అని మనకి చెప్తుంటారు. ఈ పాదాలు వర్గోత్తమ సార్, ఆ పాదాలు వర్గోత్తమ సార్, ఈ భావాధిపతి వర్గోత్తమ. ఏందండి వర్గోత్తమ అంటే, రాశిలో ఒక గ్రహం ఉంటే రాశిలో ఒక మేషరాశిలో ఒక గ్రహం ఉంది. అదే మేషరాశి నవాంశంలో ఆ గ్రహం అక్కడ ఉంటే 2, దట్ మీన్స్ నవాంశం D1 అండ్ D9 రాశిలో రెండిట్లో ఒక గ్రహం అదే బాక్స్ అదే మేషంలో ఉంటే వర్గోత్తమంలో ఉన్నట్టు చెప్తారు, వర్గోత్తమ పాదంలో ఉన్నట్టు చెప్తారు. అలా ఒక గ్రహము పెళ్లి చూస్తాం, పెళ్లిలో కూడా వర్గోత్తమ పాదంలో చేయడం, పుష్కర నవాంశంలో చేయడం, మళ్ళా ప్రశ్న మన వర్గోత్తమంలో రావడం, ఇదన్నీ కూడా చాలా గొప్పది అన్నమాట. ఎందుకంటే 108 పాదాల్లో మనకి 12 పాదాలే వర్గోత్తమ పాదాలు. ఒక రాశికి ఒక్క పాదమే వర్గోత్తమం అంటే మన దగ్గర ఉన్నది 12 రాశిలు, 12కు 12 వర్గోత్తమము. వర్గోత్తమ పాదం 108లో 12 అంటే ఎంత గొప్పదో చూసుకోండి. అందుకే వర్గోత్తమం అని ఎప్పటికీ మనం మెమరీలో, ఈరోజు మెమరీలో పెట్టుకోండి. వర్గోత్తమ పాదం ఎలా కనిపెట్టాలి అంటే, ఒక రాశిలో
చరరాశిలో ఫస్ట్ పాదం, స్థిర రాశిలో 5వ పాదం, ఉభయ రాశిలో 9th పాదం. ఇక్కడ పెట్టాను చూసారా, ఇక్కడ ఒక చార్ట్ పెట్టాను మీకు, చూస్తూ ఉండండి. ఇక్కడ మీకు ఈ కలర్ పింక్ కలర్ పెట్టాను చూసారా, ఇది వర్గోత్తమ పాదం. దట్ మీన్స్ చర మేషంలో ఫస్ట్, స్థిరంలో 5వ పాదం, ఉభయంలో 9వ పాదం. ఎక్కడెక్కడ చరం ఉందో ఫస్ట్ పాదం, స్థిరంలో 5, ఉభయంలో 9. ఇక్కడ చూడండి, అన్ని రౌండ్ చేస్తున్నాను చూడండి. 1, 5, 9, 1, 5, 9 అంటే మన ఒక భావంలో ఉత్తమ వర్గోత్తమ పాదము అని అనుకుంటే, చరరాశిలో ఫస్ట్ పాదం, స్థిర రాశిలో 5వ పాదం, ఉభయ రాశిలో 9వ పాదం అని మనం చెప్పుకుందాం. ఇలా చెప్పుకునేటప్పుడు ఏమవుతుంది అంటే, ఎలా సార్ గుర్తు పెట్టుకోవాలి అంటే, ఇది పక్కా మనం 12 నంబరు గుర్తు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి అందరికి గట్టి అవ్వాలి. గురుగారు రాసి పెట్టేశారు బుక్లో, ఆ బుక్లో అది కూడా రాసి మీకు చూపిస్తాను. మేషంలో అశ్విని 1 వర్గోత్తమ పాదం, రోహిణి 2 వర్గోత్తమ పాదం, పునర్వసు 3 వర్గోత్తమ పాదం, పునర్వసు 4 వర్గోత్తమ పాదం, ఉబ్బ 1 వర్గోత్తమ పాదం, చిత్త 2 వర్గోత్తమ పాదం, చిత్తా నక్షత్రం 3 వర్గోత్తమ పాదం, అనురాధ 4 వర్గోత్తమ పాదం, ఉత్తరాషాఢ 1 వర్గోత్తమ పాదం. అంటే ఏంది, రాశిలో నవాంశంలో ఒకటే సైన్లో ఉంటుంది 2. ఉత్తరాషాఢ 2వ పాదం, సదభిష 3వ పాదం అండ్ రేవతి 4వ పాదం. ఇది 12 వర్గోత్తమ పాదాసు అని చెప్తారు. ఇది ఉత్తమ వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణ పాదాసు అని చెప్తాం. మళ్ళా తర్వాత 24 ఇది ఏంటంటే పరివర్తన పాదాసు. ఇది కూడా ఉత్తమ ద్రేకాణ పాదాసే. మన పరివర్తన పాదాన్ని తెలుసుకుందాము, బట్ అది కూడా మనకి క్యాల్కులేషన్లో ఉత్తమ ద్రేకాణ అని చెప్తాం. ఎలా అండి ఉత్తమ ద్రేకాణ అని చెప్తే, ఇక్కడ రోహిణి 1 చూసారా, ఇక్కడ ఉన్న రోహిణి ఇక నవాంశంలో ఇక్కడికి వస్తుంది, ఏరిస్కి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అలానే అశ్విని 2 నవాంశంలో రిషభానికి వస్తుంది. అలా ఇది 1 అక్కడికి పోతుంది, 2 ఇక్కడికి వస్తుంది. అందుకే 3 ఏం చేస్తుంది, ఇక్కడికి పోతుంది మిథునంకి. 3లో ఉన్న పునర్వసు, 3లో ఉన్న మిథునంలో ఉన్న పునర్వసు 1 మేషానికి వస్తుంది. అలా ఇది వెనకాల ఉన్న 2 పాదాలు మేషము, వృషభము, మిథునానికి ఇక్కడ అక్కడ పరివర్తన అవడం వల్ల మిగిలిన 24 పాదాలు పరివర్తన పాదాసు అని గురుగారు చెప్పారు. ఇది చాలా మంచి పాదాలు పరివర్తన. అందుకే మనకి 12 ఉత్తమ ద్రేకాణ పాదాసు, 24 ద్రేకాణ పాదాసు, ఉత్తమ ద్రేకాణ పాదాసు. ఇది వర్గోత్తమ. 2 కలిపితే 36. ఈ 36 బెస్ట్ అన్నమాట. దాంట్లో రాజస వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణ, తామస వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణ, సాత్విక వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణ అని చెప్తాం. ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉన్నది. అశ్విని నక్షత్రం ఏంది, కేతు నక్షత్రం. ఇది ఏంది, తామస వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణ అని చెప్తాం. అలానే రోహిణి 2, రోహిణి ఏంది, చంద్రుడు, రాజస వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణ అంటాం. అలానే ఇది సాత్వికం, ఇది పునర్వసు 4, సాత్విక వర్గోత్తమ ఉత్తమ ద్రేకాణ. ఇది మన గుణాసులో కూడా చాలా బాగా మనకి ముందుకు వెళ్ళి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఎలా తెలుసుకున్నామంటే, క్విక్గా నేను ఒక చిన్నగా క్విక్గా చెప్తాను మీ అందరికీ. ఇక్కడ ఒక టేబుల్ కనబడుతుంది, బుక్లో కూడా ఉంది. మన ప్రాక్టికల్ స్టెల్లర్ అస్ట్రాలజీ బుక్లో కూడా గురుగారు పాదాలు రాసేశారు. నేను ఫస్ట్ చేసుకునేటప్పుడు ప్రింట్అవుట్ తీసుకుని చేతుల్లో పెట్టుకుని ప్రిడిక్షన్ చెప్పేవాడిని. తర్వాత మెమరీస్ అయిపోయింది మైండ్లో. రాత్రి అట్లా నేసి అడిగితే కూడా చెప్పేస్తాను. మేషము, అశ్విని 1 వర్గోత్తమ, ఇది 2 పరివర్తన పాదాలు. అట్లా రోహిణి 2, 3, ఇది పునర్వసు 3, పునర్వసు 1, 2 అలా చూస్తురంటే మనకి 6 ఉంది. ఇట్లా తెలిసిపోతుంది అన్నమాట. ఈ టేబుల్ ఉత్తమ ద్రేకాణ టేబుల్స్ మనకి గురుగారు 12 పాదాలకి
మనం కష్టపడక్కర్లేదు, ఇచ్చేశారు గురుగారు. చాలా బాగా ఇచ్చారు, వండర్ఫుల్. గురుగారు మనకి అరటిపళ్ళు చేసి నోట్లో పెట్టినట్టు ఉరిచి పెడుతున్నారు మనకి. ఇట్లా మనకి చాలా బాగా 12కి మీనాల్లో చూడండి, రేవతి 2, 3, 4 పాదాలు ఉత్తమ ద్రేకాన పాదాలు అని మనం తెలుసుకుందాము. చాలా బాగా కూడా ఉంటుంది ఇది. చూడండి, ఇలా మనకి ఇప్పుడు క్విక్గా ఒక పాయింట్ మీకు చెప్పేసి మీకు మన ఇంగ్లీష్ బుక్లో కూడా మనకి అది ఉంటుంది. ఇంగ్లీష్ బుక్లో ఉన్న పాయింట్స్ కూడా నేను రాశాను. చరరాశి మూవబుల్ ఫస్ట్ ద్రేకాన, స్థిర రాశి ఫిక్స్డ్ సైన్ సెకండ్ ద్రేకాన, ఉభయ రాశి థర్డ్ 10వ డిగ్రీ ఉత్తమ ద్రేకాన పాదాలు అని కూడా ఇంగ్లీష్లో కూడా, కొందరికి తెలుగు రాకపోతే ఇంగ్లీష్లో కూడా ఇక్కడ రాసి పెట్టాం. తర్వాత ఇప్పుడు మనం అందరికీ పాదాలు మన పుస్తకం ఓపెన్ చేసి పెట్టుకుంటే మనకి తెలిసిపోతుంది. మనకి ఇవాళ మనం ఒక చిన్న పాయింట్ తెలుసుకుందాం. ఒక 2 పాయింట్ మీకు నేర్పుతాను. ఈరోజు మన గురుగారు శ్రవణ నక్షత్రం గురుగారిని చూస్తుంది, గురుగారి నక్షత్రాన్ని చూస్తుంది. అదే చెప్పాను, గురుగారిది పుష్యమి నక్షత్రము. ఈరోజు చంద్రుడు ఇక్కడ ఉన్నారు. సో చూస్తున్నారు, చూసారా మనకి ఎంత భాగ్యం. ఈరోజు ఉత్తమ ద్రేకాన శ్రావణ నక్షత్రంలో నేసుకోవడానికి మనకు భాగ్యం. అలా మనకి ఉండేటప్పుడు ఇది చూసుకోండి, గురుగారిది చార్ట్, బర్త్ చార్ట్ లెఫ్ట్ సైడ్లో పెట్టాము. ఇక్కడ పాదాలు కూడా పెట్టాం. చూడండి, మనకి ఏ ఏ నక్షత్రాలు మనకి ఉత్తమ ద్రేకానం వచ్చిందంటే, మనకి పుష్యమి 1వ నక్షత్రం ఆ టేబుల్లో ఉంటుంది. ఇది మనకి పుష్యమి నక్షత్రం, చంద్రుడు ఇన్ పుష్యమి నక్షత్రం అని మనం చూసుకున్నాం. ఇక్కడ పుష్యమి నక్షత్రం ఉత్తమ ద్రేకానంలో ఉన్నది. దట్ ఈస్ 1, 2, 3 4వ ఇల్లు, 4th లార్డ్ చంద్ర భగవాన్ ఉత్తమ ద్రేకానం. గురుగారు మదర్ లివ్డ్ వెరీ లాంగ్, షీ లివ్డ్ 90+ ఇయర్స్. అండ్ చివరికి గురుగారిని చూస్తూనే పోయారన్నమాట. అలా ఆ ఏజ్లో కూడా ఉన్నారు. గురుగారికి సౌఖ్యం అని చెప్తాం. 4వ ఇల్లు, త్రోట్ ఈస్ లైఫ్ ఈ హ్యాడ్ అ సౌఖ్యం. ఈ హ్యాడ్ మార్స్ చూస్తుంది 4వ ఇల్లు. గురుగారికి ఒక ఇల్లు కూడా ఉండే. అండ్ ఎవ్రీవేర్ గురుగారికి కటాక్షం, అనుగ్రహం, ఆశీర్వాదం అన్ని దొరికింది. 4వ అధిపతి ఇస్ యోగకారక, ఫర్ బెస్ట్ యోగకారక అని మాట్లాడితే మేషలగ్నానికి కర్కాటకం 4, 5 సింహము, 9 ధనుషు బెస్ట్ యోగకారక. ఈ యోగకారక భావము ఉత్తమ ద్రేకానం పొందేటప్పుడు ఆ మనిషి ఎంత సింపుల్ చూడండి. ఆ మనిషి చాలా గొప్ప ఎదుగుతారు, ముందుకు వెళుతారు అని చెప్తాం. ఎందుకంటే 4వ ఇల్లు యోగకారక ఇల్లు, 9వ ఇల్లు మేషలగ్నానికి చెప్తున్నారు. మేషలగ్నానికి గురు భగవాన్, చంద్ర భగవాన్, సూర్య భగవాన్ యోగకారక అంటాము. ఆ యోగకారకంలో 4వ ఇల్లు చంద్ర భగవాన్ ఉత్తమ ద్రేకాన దాంట్లో ఉండడం వల్ల చాలా గొప్పగా ఉన్నారు. తర్వాత 9వ అధిపతి గురు. ఎందుకు గురుగారు సిద్ధాంతాన్ని మనం నేర్చుకుంటున్నాము? ఎందుకు గురుగారిని పరమపూజ్య గురుజీ అంటున్నాం? పరమపూజ్య గురుజీ రాఘవాచారి గారు అంటాం. ఎందుకు? ఇది సిద్ధాంతంలో సిద్ధపురుష. 9వ ఇంట్లో గురు భగవాన్ ఉన్నారు. ఆ గురు భగవాన్ లగ్నాన్ని చూస్తున్నారు. ఆ గురు భగవాన్ శుక్ర భగవాన్ నక్షత్రంలో ఉండి నక్షత్ర దిగ్బలం పొందుతున్నారు. ఉత్తమ ద్రేకాన స్టేటస్ లో ఉన్నారు. పూర్వాషాఢ 3వ పాదం, 4వ పాదం, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుష్ రాశిలో ఉత్తమ ద్రేకాన పాదాలు. ఈ గురు భగవాన్ నవమాధిపతి ఉత్తమ ద్రేకాన స్టేటస్ పొందడం వల్ల అతను పరమగురు అయ్యారు, పూజ్య గురు అయ్యారు. మనకు అందరికి కూడా మీనాటు నాడి సిస్టర్ సిద్ధాంతాన్ని నేర్పారు. ఆ సిద్ధాంతం ఇప్పటిదాకా యాజ్ లాంగ్ అస్ సూర్య చంద్రుడు ఎన్ని రోజులు ఉంటారో, ఎన్ని కాలం ఉంటారో అప్పటిదాకా మీనాటు నాడి సిస్టమ్ సిద్ధాంతం ఈ యూనివర్స్లో, వరల్డ్లో ఉంటుంది అని గొప్పగా నేను చెప్తాను. ఎందుకంటే గురుగారు నిజంగా
సత్యాచార్య వారు మరు అవతారం అని చెప్పాలి. ఎందుకంటే సత్యాచారి వారు తర్వాత నక్షత్ర సిద్ధాంతం మీద ఇంత శ్రద్ధగా రీసెర్చ్ చేసిన వారు ఎవరు లేరు. మన గురుగారు చాలా బాగా చేశారు. అందుకే నవమ భావమైన ఇక్కడ మన గురు భగవాన్ పూర్వాషాఢ నక్షత్రముల ఉండి ఉత్తమ ద్రేకాన స్టేటస్ పొందుతున్నారు. అందుకే 4వ ఇల్లు మరియు 9వ ఇల్లు యోగకారకమైన హౌజు, శుభగ్రహాలు చంద్రుడు గురు భగవాన్ మనకి ఉత్తమ ద్రేకానం పొందేటప్పుడు 4 వలుస్తుంది, 9 వలుస్తుంది. అందుకే గురుగారు చాలా బాగా పేరు ప్రతిష్ట. ఈ రోజు గురుగారు మనతోటి లేకపోతే కూడా మన గురుగారు సిద్ధాంతాన్ని ఎంటైర్ వరల్డ్కి మనం నేర్పుతున్నాము. ఈ రోజు కాదు, రేపు కాదు, ఒక ప్రిడిక్షన్ ఇవ్వాలి అంటే నేను చాలా గట్టిగా చెబుతాను. మీరందరూ మీనాటు నాడి సిస్టమ్ నేర్చుకుంటే గొప్పగా గొప్పగా క్షణంలో, ఒక నిమిషంలో ఒక భావం గురించి చెప్పగలుగుతారు అని చెప్పుకుని, ఇప్పుడు చూడండి గురుగారిది ఉత్తమ రేఖాన ఇవన్నీ కూడా చార్ట్ మన బుక్లో కూడా ఉన్నది, చూసుకోండి.